గవర్నమెంట్ వచ్చి 2 years అయినా కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేసిన సందర్భాలు లేవు. ఏపీలో కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేదు, కానీ తెలంగాణలో కేసీఆర్ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. సో మొన్న నీటి అంశాల మీద కొన్ని ఎలిగేషన్ చేసి వెళ్ళిపోవడం అనేది అన్ని సందర్భాల్లోనూ పబ్లిక్ స్వీకరించరు. జగ్గారెడ్డి వెళ్ళారు కదా, అక్కడ వెళ్ళి మరి కలిసారు, ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. జగ్గారెడ్డి గారు వెళ్ళింది మన విశాఖ స్టీల్ ప్లాంట్. నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి అమ్మేయడానికి ప్రయత్నం చేస్తుంటే కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు హీరోలు కూడా అసలు ఏమీ మాట్లాడలేదు అని చెప్తున్నారు. అంటే ఈ అంశం ఎందుకు ఇంత వైలెన్స్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు January 1 నుంచి January 20 లోపు మళ్ళీ స్టీల్ ప్లాంట్లో VRS వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు. ఈరోజు నిన్న కూడా న్యూస్లు వచ్చాయి. అంటే స్టీల్ ప్లాంట్ అంశం మీద నేను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను రిలే నిరాదీక్ష కూడా చేశాను. స్టీల్ ప్లాంట్ గేట్ ముందు రిలే ఎంప్లాయీస్ యూనియన్లతో అందరితో కలిసి రిలే నిరాదీక్ష చేశాను. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా క్వశ్చన్ చేశాను. సో స్టీల్ ప్లాంట్ అంశం మీదే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి ఒక ప్రధాన ఉద్దేశం. జగ్గారెడ్డి గారు చెప్తుంది ఏంటంటే రాష్ట్ర విభజన కోసం, రాష్ట్రం విభజిస్తే కాంగ్రెస్ పార్టీ నష్టపోద్దని తెలుసు, ఏపీలో కాంగ్రెస్ పార్టీ నిలబడదని కూడా తెలుసు, కానీ మేము అన్నిటికీ త్యాగాలు చేసి ఇచ్చాము. కానీ ఈరోజు ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో అది అమ్మి వేస్తున్నారు. సో ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. మాకు కనుక రేపు ఈ 25 ఎంపీలు ఉన్నాయి ఏపీలో. గతంలో అంటే గత 10 years నుంచి కూడా ఏపీలో వచ్చిన ఎంపీల బేస్ మీదే కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉంది. సో ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిలబడ్డారంటే ఏపీలో ఉన్న ఎంపీల వలన మాత్రమే నిలబడి ఉంది. సో ఇది ఒక ప్రధాన అంశం. కాబట్టి 25 ఎంపీల్లో కనీసం కాంగ్రెస్ పార్టీకి ఒక 20 ఎంపీలు ఇచ్చి రాహుల్ గాంధీ గారిని కనుక ప్రధానమంత్రి చేయగలిగితే రేపొద్దున ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగినా మళ్ళీ మీ ఆస్తులు మేము మీకు ఇస్తాము అన్న వర్షంలోకి జగ్గారెడ్డి తీసుకొచ్చారు. ఇదే ఉండబోతుందా సమావేశంలో? మరి అంటే ఇది ఇక్కడ అసెంబ్లీ సమావేశం నీటి అంశం. జగ్గారెడ్డి గారు తీసుకొచ్చిన అంశం ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అంశం మీద మాట్లాడట్లేదు. సో రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా క్వశ్చన్ చేయట్లేదు. ఆంధ్రాలో కేవలం కుల ఆధారంగా మాత్రమే ఓట్లు వేస్తారని చెప్పారు. జగ్గారెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో ఒకటి మాత్రం నేను ఏకీభవిస్తాను. కాళేశ్వరం మీద విచారణ చేపట్టిన రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన మళ్ళీ రేపు అది తీసే అంశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మన బండి సంజయ్ గారు చెప్పారు, ఇప్పుడు ఏవైతే మనకి కృష్ణా జలాలు ఉన్నాయి 711 TMCల్లో 599 ఎన్నో తెలంగాణకి హక్కు ఉందని చెప్పారు. సో కానీ అగ్రిమెంట్లో మాత్రం కేసీఆర్ గారు 299 మాత్రమే దానికి ఓకే చేశారు, అగ్రిమెంట్లో రాసుకున్నారని స్వయంగా బండి సంజయ్ గారు చెప్తారు. అంటే ఈ అగ్రిమెంట్లు అంటే నీటికి సంబంధించిన అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి అసెంబ్లీలో కనుక బయట పెట్టగలిగితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి నష్టం చేశారా, లేదా బీఆర్ఎస్ పార్టీయే ఈ నీటి అంశం మీద నష్టం చేసిందా? గత అగ్రిమెంట్లు ఏంటి అవి బయట పెట్టగలిగితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటి వరకు విచారణ చేయలేదంటారా? దాని మీద ఏం అంశం అంటే నీటి అంశాల మీద ఇంకా అంటే కొన్ని నీటి అంశాలు ఏంటంటే ఇప్పుడు మొన్న వర్షాకాలం పూర్తి అవడంతో ఎక్కువగా రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఫేవర్గా ఉండి నీటి అంశాల మీద సరిగ్గా పోరాటలేదు అన్న వర్షంలోకి తీసుకొచ్చారు. సో విచారణ అనేది ఆల్రెడీ ఏవైతే కూలిపోయిన డ్యామ్ మీద ఎంక్వైరీ కండక్ట్ చేశారో ఆ L&T కంపెనీకి కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఈరోజు పేపర్లో కూడా వేశారు. సో అది ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఒక ఏదైతే మేనేజ్మెంట్ ఉంటుందో ఒక ప్రాజెక్ట్ కట్టిన తర్వాత అదేదైనా పొరపాటు జరిగితే మళ్ళీ కూడా వాళ్ళు వచ్చి దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. సో గవర్నమెంట్ తరపు నుంచి వెళ్ళి కూడా ఒక లెటర్ పంపిస్తే కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి దీన్ని రీప్లేస్ చేస్తామన్న వర్షంలో వాళ్ళు లేరు L&T వాళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్ట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏ అంశాలు ఉండబోతాయి అంటారు అసెంబ్లీలో రేపు? ఒకవేళ జరిగితే ఒక్క రోజులో ముగుస్తుందా, మళ్ళీ 3 రోజులు 4 రోజులు టైం పడుతుందంటారా? ఒక్క రోజులో ఏ అసెంబ్లీ ముగిసే అవకాశాలు ఉండవు. ఖచ్చితంగా 3-4 రోజులు ఖచ్చితంగా అరేంజ్ చేస్తారు. కానీ కేసీఆర్ గారికి మాత్రం 3 రోజులు ఉండే అవకాశం లేదు, ఒక రోజే ఉండొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇలాగ స్ట్రాటజీ చేశారు. అంటే ప్రభుత్వం సహకరించలేము అంటే కేసీఆర్ గారు ఎలిగేషన్ చేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు. ఎలిగేషన్ నిర్ధారణ అయ్యేంత వరకు కూడా అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక రోజు ప్రశ్నోత్తరాలకి సమయం ఇస్తారు, అంటే ఈ రోజు క్వశ్చన్ చేసే సమయం ఇస్తారు. సో నెక్స్ట్ రోజు గవర్నమెంట్ నుంచి రిప్లై ఇస్తారు. ఆ రిప్లై ఇచ్చే టైంకి కేసీఆర్ గారు ఉండకపోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, స్టాలిన్ గారు చేశారు, చాలా మంది చేశారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ వాడతారంట. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఒక రోజు అసెంబ్లీలో ఉంటారు, ఎలిగేషన్ చేసి తర్వాత మళ్ళీ ఆయన ఏదైతే ప్రజా ఉద్యమాల్లోకి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని లిఫ్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయొచ్చు. సో నేను కాదంటలేదు. అంటే నాకేమనిపించింది అంటే ఈ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ నీటి అంశం అనేది ఎప్పటికైనా మనం లేవనెత్తుకోవచ్చు అన్న స్ట్రాటజీస్ తోటే దీన్ని ఆ రోజు దీర్ఘకాలికంగా ఒక కంప్లీట్ చేయలేదు. అంటే
కేసీఆర్ గారికి 10 ఏళ్ళ అధికారం ఉంది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్లోజ్ గానే ఉన్నారు, నరేంద్ర మోడీ గారు క్లోజ్ గానే ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏపీ చంద్రబాబు నాయుడుతో క్లోజ్ ఉన్నారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావడం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలిసినప్పుడు మేము ఎలా హ్యాపీగా ఉన్నామో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలిసి మేము అలాగే ఫీల్ అవుతాం. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొట్టుకోవాలని ఎవరు కోరుకోరు, కానీ మీ రాజకీయ అవసరాల కోసం ఆ వాతావరణం తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా ఈ నీటి అంశం మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలో ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తవుతుంది. ఏపీకి సంబంధించిన జగ్గారెడ్డి గారు చెప్తున్నారు మేము నష్టపోయాం. ఏపీకి ఆ రోజు ఎవరు కూడా వ్యతిరేకించలేదు. తెలంగాణ రాష్ట్రానికి ఎవరు కూడా ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకించి చెప్పలేదు, కానీ ఆ ఆంధ్ర రాష్ట్రానికి నష్టం కలుగుతుంది, ఆ నష్టాన్ని మీరు పూరుస్తారా, విభజన చట్టంలో పెట్టమని పదే అడిగారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడిగారు ఏమని, సుమారుగా 1,00,000 కోట్లు అవుతాయి ఏపీ రాజధాని కట్టాలంటే మీరు కేంద్రం భరిస్తుందని చెప్పారు. సో ఆ రోజు ఎవరు కూడా ముందుకు రాలేదు, నవ్వారు అందరూ. మరి ఈరోజు అమరావతికి పరిస్థితి ఎలా ఉంది? సో రాష్ట్ర విభజన అనేది జగన్ గారు చెప్పినట్టు కమిట్మెంట్ ఇచ్చారు సోనియా గాంధీ గారు, దానికి రాష్ట్ర విభజన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత వన్ సైడ్ చేయకూడదు. సో అంటే రాజకీయ నాయకులే వీటిని అనుకొని వాటిని ఇంప్లిమెంట్ చేశారు, కానీ ప్రజా అభిప్రాయం కూడా ముఖ్యమే కదా. సో మీకు అధికారం ఉంది కాబట్టి మీరు విభజించారు, ప్రజలకు ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఓట్ల ద్వారా జవాబు చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోయింది ఏపీలో అంటే కాంగ్రెస్ పార్టీ తుడుచుకోవడానికి ప్రజా అభిప్రాయాన్ని అప్పుడున్న పాలకులు సెంట్రల్ గవర్నమెంట్ వినలేదు. సో వన్ సైడ్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇలాంటి దీర్ఘకాలిక నష్టం కలిగే అవకాశం ఉంది.